న్యూస్ తర్వాత నా పేరు శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ మల్లికార్జున తెలిపారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి, సిఐ శ్రీనివాసరెడ్డి, చెంపుతి ఎస్ఐ రామిరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. మరొకసారి మనం ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఈ గాంజా ఎవరు అమ్ముతున్నారు వారికి పట్టుకోవడం జరిగింది. సో ఈ కేసులో సింహాపూర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చాలా గ్రెనైట్ మైన్స్ ఉన్నాయి. సో అక్కడ ఒక గ్రెనైట్ క్వారీలో పని చేస్తున్న పర్సన్ శుభ్రాంతి జానా అతను క్వారీ వర్కర్స్కి గాంజా అమ్ముతున్నాడు ఇన్ఫర్మేషన్ బట్టి మన రేట్ చేసినప్పుడు 2% పట్టుకోవడం జరిగింది. శుభ్రాంతి జానా అతను రెసిడెంట్ ఆఫ్ జాజ్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిశా స్టేట్ అండ్ రతికంఠ బారిక్ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ భద్రక్ డిస్ట్రిక్ట్ ఇన్ ఒడిశా స్టేట్. సో ఇక్కడ ఇద్దరు ఒడిశా వాళ్ళు అక్కడ నుంచి ఒడిశా నుంచి డైరెక్ట్గా గాంజా తీసుకొని మన ప్రకాశం డిస్ట్రిక్ట్ సింహాపూర్తి పోలీస్ యూనిట్లో వచ్చారు. అండ్ ఇక్కడ మోస్ట్లీ ఒడిశా వాళ్ళు ఎవరు ఉన్నారు, ప్లస్ కొంతమంది ఆంధ్ర వాళ్ళు కన్జ్యూమర్స్కి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, గాంజా అమ్ముతున్నారు. సో ఇక్కడ కన్జ్యూమర్స్ కూడా పట్టుకోవడం జరిగింది. 10 మెంబర్స్ కన్జ్యూమర్స్ కూడా ఈ కేసులో మనం ఐడెంటిఫై చేశాము. వాళ్ళు కూడా ఈ కేసులో వారికి కూడా చూపించడం జరుగుతుంది. సో అగైన్ ఇది జస్ట్ వాంట్ టు రీఎంఫసైజ్ ద పాయింట్ దట్ మన ప్రకాశం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాంజా గురించి చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో గాంజా పెంచుకోవడానికి లేదు, అమ్మడానికి లేదు, తీసుకోవడానికి లేదు, కన్జ్యూమ్ చేయడానికి లేదు. సో అది మన గోల్ ఉంది. అది గాంజా మొత్తం 100% వైప్ అవుట్ చేయడానికి మనం చాలా కష్టపడుతున్నాము. చాలా వరకు ఇది అయిపోయింది. ఈ కేసులో కూడా మీరు చూస్తున్నారు దట్ గాంజా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కాకుండా, వైజాగ్ కాకుండా ఒడిశా నుంచి తీసుకొని రావడం జరిగింది. మనం గాంజా లాస్ట్ 4 ఇయర్స్లో గాంజా చాలా డిస్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఎక్కడ పెంచుతున్నారు. మన ప్రభుత్వం చాలా గట్టిగా స్పెషల్ ఆపరేషన్స్ ప్లాన్ చేసి around 7,552 acres ganja crop in 2021-22 and 1,029 acres in 2022-23. So in last 2 years లో 8,600 acres of ganja crop destroy చేయడం జరిగింది. అండ్ ఎవరు దీని మీద డిపెండెంట్ ఉన్నారు వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ ఆల్టర్నేటివ్ క్రాప్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇది కొత్త క్రాపింగ్ సిస్టమ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మన వైజాగ్ ఏఎస్ఆర్ ఏరియాలో ప్రభుత్వం తరఫు నుంచి కన్సెషన్ రేట్లో ఫ్రీగా కూడా ఇది ఆల్టర్నేట్ క్రాప్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం మొత్తం ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ 2019 వరకు నుంచి 2023 వరకు 6,500 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో 5.5 lakh kgs గాంజా సీజ్ చేయడం జరిగింది. మనం దీని గురించి చాలా స్ట్రిక్ట్ ఉన్నాము.
మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో మొత్తం అందరూ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు గాంజాలో. అందరిది హిస్టరీ షీట్ కూడా రీసెంట్గా లాస్ట్ 3 వీక్స్లో ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళు సస్పెక్ట్ షీట్ మెయింటైన్ ఎప్పుడు చేయడం జరుగుతుంది. అలాగా 1883 హిస్టరీ షీట్స్ మొత్తం స్టేట్ వైడ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మనం చాలా స్ట్రిక్ట్గా దీని మీద చేస్తాము. అండ్ ఇప్పుడు నుంచి కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి కూడా కేసెస్లో చూపించి వాళ్ళకి కూడా అరెస్ట్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. సో నా రిక్వెస్ట్ టు ఆల్ పబ్లిక్, ఇది చాలా గాంజా చాలా హెల్త్ పరంగా ఫైనాన్షియల్ పరంగా చాలా డిస్ట్రక్టివ్ ఐటమ్. దీంతో మనం దూరంగా ఉండాలి. సపోజ్ బై ఛాన్స్ మనం అడిక్టెడ్ ఉంటే, ఇలాంటి మన కంపల్షన్ ఉంటే మీరు మన ప్రభుత్వం దగ్గర వచ్చి చెప్పవచ్చు. మనం మీ రిహాబిలిటేషన్ కోసం ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తాము. ఎవరికి ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటే గాంజా గురించి మీరు ఫోన్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎస్ఈబి టోల్ ఫ్రీ నెంబర్ 14500 ఉంది. ప్లస్ మన ప్రకాశం డిస్ట్రిక్ట్ కంట్రోల్ నుంచి కూడా మీరు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మీ ఇన్ఫర్మేషన్ బట్టి సక్సెస్ఫుల్ రేట్ జరిగితే మీకు ఫైనాన్షియల్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గాంజా చాలా హానికారక్, చాలా బ్యాడ్ ఐటమ్ అండ్ అది ఒక క్రైమ్ కూడా. అది చాలా పెద్ద నేరం. ఇది మనం అందరం దీని నుంచి దూరంగా ఉండాలి. థ్యాంక్ యూ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్పై చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని, దీనిని సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసి శిక్షించాలని వైఎస్ఆర్ పార్టీ సంతలపల్లి సభ్యులు టీఆర్ సుధాకర్ బాబు అన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వాలంటరీ వ్యవస్థని కామెంట్ చేసిన నీ నాలుకని 1000 సార్లు కోస్తామని చెప్పండి. ఈ నాలుకని చీరేస్తామని చెప్పండి. వాలంటరీ వ్యవస్థకు సంబంధించిన మాటలను తక్షణమే పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకోమని చెప్పు. నువ్వు సినిమాల్లో తైతక్కలాడితే నీ సినిమాలు హిట్ చేసిన వాళ్ళల్లో, నీ సినిమాకి అభిమానులుగా మారిన వాళ్ళల్లో 80% పైచులుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పెద్ద కులాల్లోని పేదవాళ్ళందరూ ఈ రోజున ఈ ప్రభుత్వంలో లబ్ధి పొందుతున్నారంటే, డోర్ డెలివరీ చేయగలుగుతున్నామంటే ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా జరుగుతుందని నువ్వు ఈ 80% మందికి నువ్వు వ్యతిరేకంగా మారిపోయావని చెప్పి ఈ మొత్తం నీ గ్రౌండ్ శూన్యమైపోయింది. ఇన్ని రోజులు నిన్ను గౌరవించిన అనేక మంది పెద్దలు నిన్ను చూసి ఏహమాడుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ పనికి రాదంటున్నావు, సచివాలయ వ్యవస్థ వద్దంటున్నావు. మరి ఏం చేయాలి? జన్మభూమి కమిటీలు పెట్టాలా? జన్మభూమి కమిటీలను పెట్టి దోపిడీ దొంగల ముఠాలని గ్రామాల్లో వదిలిపెట్టాలా? జన్మభూమి కమిటీలను ప్రవేశపెట్టి నువ్వు ఆ రోజున నువ్వు నారా చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళు తిరుపతి నుండి విశాఖపట్నం వరకు జరిపిన 5 సభలలో మీరు ఇచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా 2014 నుంచి 19 వరకు పరిపాలించిన నారా చంద్రబాబు నాయుడు మీ పార్ట్నర్ కదా. ఆ పార్ట్నర్ హయాంలో తీసుకురాబడిన జన్మభూమి కమిటీని ఏ ఒక్క రోజైనా ఒక్క మాటను అనుంటే ఎంతో కొంత నీకు గౌరవం దక్కుండేది, ఎంతో కొంత నిన్ను అభినందించుండేది. రాజు ప్రశ్నించడానికే వచ్చానన్న నువ్వు
రాజధాని నిర్మాణ ప్రాంతంలో భూములు దోచుకున్నారని ధర్నా చేసిన మాట నిజమా కాదు? పేదవాళ్ళ భూములు లాక్కున్నారని పెరుగన్నం తిన్న మాట నిజమా కాదు? ఆ భూములు వెనక్కి ఇప్పించిన దాకా నేను నిద్రపోనని ప్రశ్నించడానికే నేను పుట్టానని మీరు అన్నమాట నిజమా కాదు? ఇన్ని మాటలు మీరు మాట్లాడి ఒక్కటి కూడా నెరవేర్చకుండా దిగిపోయిన నారా చంద్రబాబు నాయుడిని రైతు రుణమాఫీ చేస్తానన్నాడు, ఆ మాఫీ జరగలేదు. డాక్టర్ రుణమాఫీ చేస్తానన్నాడు, ఆ మాఫీ జరగలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తాన్నాడు, ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తాన్నాడు, ఇవ్వలేదు. పోలవరం నిర్మాణం చేస్తాన్నాడు, చేయలేదు. రాజధాని నిర్మాణం చేస్తాన్నాడు, చేయలేదు. ఈ ప్రామిస్లన్నిటికీ నేనే హామీదారుని, ఆ పత్రాల మీద నేను సంతకం పెడతానన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎందుకు నారా చంద్రబాబు నాయుడు ఆడిచ్చిన ఆట బొమ్మలాగా మారిపోయాడు? ఏం కర్మ పట్టింది నీకు? నువ్వు ఎక్కడ ఇరుక్కున్నావు? ఎక్కడ నారా చంద్రబాబు నాయుడు విష కౌగిల్లో నువ్వు ఎందుకు చిక్కుకున్నావు? ఎక్కడ చిక్కుకున్నావు? నీ ఆధారాలను ఆయన దగ్గర ఏమున్నాయి? ఎందుకు నువ్వు నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని తప్పిస్తున్నావు? ముందు ఆ విషయం చెప్పమనంట. వాలంటరీ వ్యవస్థని దేశంలోని ప్రముఖులు, ప్రపంచంలోని ప్రముఖులు, పక్క రాష్ట్రంలో ప్రముఖులు కొనియాడుతుంటే, కోవిడ్ వచ్చి అందరం బిక్కుబిక్కుమంట ఇళ్లలో ఉంటే, ఇళ్లలో నుంచి బయటకు కూడా రాలేకపోతే, ఆ రోజున ఈ వాలంటీర్ వ్యవస్థ కాపాడితే నువ్వు ఎక్కడున్నావయ్యా? ఆంధ్ర రాష్ట్రంలో అసలు అడుగు పెట్టావా? ఒక్క మారైనా కోవిడ్ గురించి మాట్లాడావా? మా బిడ్డలు, ఈ ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు, ఈ ఆంధ్ర రాష్ట్ర వాలంటీర్ ఆణిముత్యాలు, రత్నాలు ప్రపంచంలో మొత్తం పడుకోవాలంటే రోడ్ల మీద తిరిగారు, చల్లెడ పెట్టారు. ఎక్కడైతే ఒక్క కేసు ఉంటే వాళ్ళే పట్టుకొని చూపించారు. అలాంటి వాలంటీర్ల వ్యవస్థని 5,000 రూపాయల గౌరవ సహకారానికి వృద్ధులైపోయి పనిచేస్తున్న సేవకులయ్యా, దేశభక్తులు వాలంటీర్స్. వాళ్ళని హ్యూమన్ ట్రాఫికింగ్ అనే ఒక పెద్ద సంచలనాత్మకమైన వర్డ్ వాడాను. నేను పోలీస్ వ్యవస్థను కూడా అడుగుతున్నాను, సుమోటోగా కేసు పెట్టాలి. ఆ వాలంటీర్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఉన్నారు. ఆ పిల్లకాయలు పట్టుకొని నువ్వు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అన్నప్పుడు, మానవులను తీసుకెళ్ళిపోతున్నారని చెప్పినప్పుడు, ఇంట్లో నుంచి ఒక అమ్మాయి మిస్ అయితే పక్కింట్లో తెలియదా? ఆ సమాజానికి తెలియదా? 18,000 మంది ఆడపడుచులు మిస్ అయ్యారని స్టేట్మెంట్ ఇచ్చావు. ఆ స్టేట్మెంట్ నువ్వు కట్టుబడి ఉండాలి. ఆ 18,000 మంది వివరాలు తక్షణం ప్రకటించాలి. ఆ 18,000 మంది ఎవరో చెప్పాలి. ఎక్కడ పొరపాటు జరిగిందో మేము చూస్తాం. కానీ ఒక్క చోట కూడా జరగకపోతే నువ్వు ఆంధ్ర రాష్ట్ర వాలంటీర్ వ్యవస్థకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తావు. నువ్వు రాజకీయాలకు పనికిరావని అనేక సార్లు నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. ఈ రోజున వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని తిట్టడం ద్వారా, అవి రెండు వద్దని చెప్పడం ద్వారా నీ రాజకీయ పతనం ప్రారంభమైంది. నేను ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదని చెబుతుంది. అలాగే లోకేష్ గారికి ప్రకాశం జిల్లాలోకి స్వాగతంగా మేము మాట్లాడుతున్నాం. అమ్మని అంటున్నాం, ప్రమాణంగా మీరు పాదయాత్ర చేయండి, ప్రజల్ని కలవండి. అలాగే ప్రజలను అడగండి, అమ్మఒడి డబ్బులు ఎంత వస్తున్నాయని అడగండి. ప్రజలను అడగండి, రైతు భరోసా డబ్బులు ఎన్ని వస్తున్నాయని అడగండి. ప్రజలను అడగండి, ఇంటి ఇచ్చారా, ఇంటి పట్టు ఇచ్చారా లేదా అని అడగండి. అలాగే నేను లోకేష్ గారికి ప్రకాశం జిల్లాలోకి ఎంటర్ అయిన దగ్గర నుండి ప్రకాశం జిల్లా దాటిపోయే దొరక మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాం. అర్హత కలిగి ఇల్లు రాకపోతే మాకు చెప్పండి. అర్హత ఉండి ఇంటి పట్టా రాకపోతే మాకు చెప్పండి. అర్హత ఉండి పెన్షన్ రాకపోతే మాకు చెప్పండి. అర్హత ఉండి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ ఒక్క మేలైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ నియోజకవర్గంలో ఆపుంటే లోకేష్ ఐడెంటిఫై చేయమనండి, ఆ వివరాలు ప్రకటించమని చెప్పంటున్నాం. చౌకబారు రాజకీయాలు కాదు. మీ నాన్నగారు హయాంలో, మీ నాన్నగారు పరిపాలించినప్పుడు ఇక్కడ ఒక పేపర్ మిల్లు పెడతానన్నాడు, ఆ విషయం గురించి చెప్పండి. ఇక్కడ ఒక విమానాశ్రయం తెస్తానన్నాడు, ఆ విషయం గురించి చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ పార్టీని నమ్మి 25 ఎంపీ సీట్లకు గాను 23 ఎంపీ సీట్లు గెలిపిస్తే ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయారని, దీనికి సిగ్గుపడాలని ఎన్ఎస్సీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలచంద్ర నాయక్ అన్నారు. స్థానిక ఒంగోలు హెచ్ఎం కాలేజ్ వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మం, మనోహర్, మహేష్, జాన్ సైదా, ఇమ్రాన్, నవీన్ తదితరులు బాగున్నారు. పెంచిన కాలేజీలో స్కూల్స్లో ఫీజులను వెంటనే పెంచిన కాలేజీలో స్కూల్లో పెంచిన ఫీజులను వెంటనే
ఫీజులను వెంటనే అందరి నమస్కారం. నా పేరు బాలచంద్రుడు నాయక్. నేను ఎన్ఎస్వై రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఒంగోలులో స్థానిక హెచ్సిఎం కాలేజ్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ర్యాలీ నిర్వహించి ధర్నా కార్యక్రమం ఎన్ఎస్వై ఆధ్వర్యంలో చేపడుతున్నాము. దీని యొక్క ముఖ్య డిమాండ్స్ ఏంటంటే, ఎన్ఎస్వై తరపున మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రమాణ స్వీకారం రోజున మేము పేద పిల్లలందరికీ తక్కువ ఫీజులో మేము చదివిస్తాము, నారాయణ కాలేజీలు, చైతన్య కాలేజీలు, కార్పొరేట్ సంస్థలను మొత్తం తీసేస్తాము, బిల్డింగ్స్లో అపార్ట్మెంట్లో కాలేజీలు నడపకుండా మేము చేస్తామని చెప్పి ఆ రోజు ఆయన చెప్పారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఫీజులు ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేయడం జరిగింది. ఈరోజు మేము ఇంకో మాట అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. అయ్యా, మీరు అమ్మఒడి వేస్తున్నారు 15,000, ఓకే బాగానే ఉంది. కానీ ఎవరికి వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు? మీరు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు వేశారంటే వాళ్ళు లేని వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ డబ్బులు ఉపయోగపడతాయి. కానీ ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకి మీరు 15,000 వేస్తున్నారంటే ఆ స్కూల్ కళాశాల యాజమాన్యం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీకు ఎలాగో 15,000 వస్తున్నాయి కదా అని చెప్పి ఉన్నదానికంటే రూపాయి ఫీజు ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. దీనివల్ల ఎవరు ఉపయోగపడుతున్నారు? డబ్బులు ఉన్నోడు ఇంకా లాభం పొందుతున్నాడు తప్ప లేనోడికి ఇంకా ఇది అవుతుంది కదా. ఆ విషయం మేము ఆ మాత్రం తెలియదా మీకు అని చెప్పి అడుగుతూ ఉన్నాం. రెండో విషయం మీకు ఇంకోటి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము. ఎవరైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఏం చేస్తారంటే, తన రాష్ట్రంలో చదివే ఎక్కువ మంది పిల్లలు చదువుకోవాలి, ఎక్కువ మంది జాబులు చేయాలని చెప్పి అందరూ అనుకుంటారు. సార్, జాబుల విషయం ఆ దేవుడికి ఎరుకు. ఒక కంపెనీ లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, అది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన వాస్తవమే. కానీ ఇంకో మాట మేము అడుగుతుంది ఏంటంటే, డిగ్రీ పై చదివే పిల్లలకి ఎప్పుడైతే మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా వీళ్ళకి స్కాలర్షిప్ విధానం అనేది తీసుకొచ్చారు. కానీ మీరు వచ్చిన తర్వాత జీవో నెంబర్ 77 పెట్టి ఆ డిగ్రీ పై చదివే పిల్లలకి స్కాలర్షిప్ లేకుండా మీరు ఈ జీవో నెంబర్ 77ని మీరు పెట్టారు. ఇది ఎంత మాత్రం సబర్నేమో మేము మళ్ళీ అడుగుతూ ఉన్నాము. ఈరోజు మీ పిల్లల్ని ఎక్కడెక్కడ విదేశాల్లో కోట్లు ఖర్చు పెట్టి మీరు చదివిస్తూ ఉన్నారు. ఆ కాలంలో కోవిడ్ టైంలో మీ కూతురు కంట్రీలో చదువుతూ ఉంటే అప్పుడప్పుడు కోవిడ్ పెట్టారని చెప్పి అప్పుడప్పుడు స్పెషల్ ఫ్లైట్లు పెట్టి మీ కూతురుని అక్కడి నుంచి పిలిపించుకున్నారు. కానీ ఆ మాత్రం సౌకర్యం లేకుండా ఎంతోమంది పిల్లలు చదువుకోవడానికి పక్కన పెట్టండి, జీవితాలు నాశనం పోయిన రోజులు ఎంతోమంది పిల్లలు ఉన్నారు. ఈరోజు నేను కూడా MBA అయిపోయిన 2-3 సంవత్సరాలు అవుతుంది. కానీ మా కాలేజీలో అయ్యా మీ ప్రభుత్వం వచ్చింది, ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కాలర్షిప్ ఆపేశారు. 80,000 ఫీజు కడితే కానీ మీకు మేము రూపాయి డబ్బులు సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నారు. కానీ ఆ 80,000 కట్టే అవసరం నేను కూడా లేను, నా పరిస్థితి కూడా లేదు, మేము సర్టిఫికేట్లు తీసుకోలేదు. నాలాగా ఎంతోమంది విద్యార్థులు ఇలాగే ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు ఇది మనసులో పెట్టుకొని జీవో నెంబర్ 77ని వెంటనే దీన్ని రద్దు చేసి స్కాలర్షిప్ని ఇచ్చే విధానంగా మీరు మళ్ళీ వెనక్కి తీసుకొని రావాలని మేము అడుగుతూ ఉన్నాం. మూడో విషయం, ప్రత్యేక హోదా. ఇది అందరికీ ప్రత్యేక హోదా అంటే ముగిసిపోయిన అంశంలా కనబడుతూ ఉంది. కానీ మేము కాంగ్రెస్ పార్టీ ఒక మెయిన్ నివాదం ఏంటంటే, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రుల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము. మీరు ఎలక్షన్ ముందర మాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి మరి మిమ్మల్ని ప్రత్యేక హోదా తీసుకొని వస్తామని చెప్పి మీరు చెప్పారు. కానీ ఆ ప్రజలు మిమ్మల్ని నమ్మి 23 ఎంపీ సీట్లు ఇస్తే ఈ రోజు దాకా కూడా 4.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజు దాకా కూడా మీరు ఒక్క ఎంపీ కూడా మీకు ప్రత్యేక హోదా కోసం అడిగిన పరిస్థితి ఎక్కడా లేదు. ఢిల్లీ వెళ్తారు, చాలా కప్తారు, వెంకటేశ్వర విగ్రహం మోడీ గారికో, అమిత్ షా గారికో, నడ్డా గారికో ఇస్తారు, సలాం కొడతారు, వంగి మీరు దండాలు పెడతారు. కానీ వాళ్ళు తల వంచే చెప్పడం మేమైతే ఇప్పుడు చూసింది లేదు. కానీ మీకు ఓట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మీరు అసలు పట్టించుకుంటున్నారా లేదా, దీనికి మాత్రం మీరు సమాధానం చెప్పాలా. మొన్న ఈ మధ్య ఎంపీ గారు భార్గన్ భరత్ గారు ఒక మాట చెప్పారు, మాకు ఈ రాష్ట్ర ప్రజలు మేము ఈసారి బీజేపీ ప్రభుత్వానికి ఎక్కువ మంది మద్దతు ఉంది, అందుకే మనం అడిగిన ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయారు. కానీ వచ్చేసారి మాకు 20 ఎంపీలు ఇవ్వండి, అప్పుడు మాకు ఇంకా బలపరుస్తాము, అప్పుడు మేము ఇంకా ప్రత్యేక హోదా ఈజీగా తెచ్చుకుంటామని చెప్పారు. అయ్యా, కొంచెమైనా సిగ్గుందా మీకు, కొంచెమైనా బుద్ధి ఉందా మీకు అని చెప్పి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. అరే బాబు, 4.5 సంవత్సరాలు అవుతుంది, 23 ఎంపీలు మీ దగ్గర ఉన్నా కూడా ఒక్క మాట ఎప్పుడు అడిగింది లేదు. 25 మంది ఎంపీలు ఇస్తే ఏ ఇస్తావయ్యా నువ్వు అని చెప్పి ఈరోజు మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇది ఒక మా డిమాండ్స్ విధంగా మేము ఎన్ఎస్ఐ కార్యక్రమం స్టార్ట్ చేసినాము. తొందరలో కానీ ఫీజుల వివరాలు కానీ లేదంటే ఈ జీవో నెంబర్ 77 కానివ్వండి, ప్రత్యేక హోదా విషయంలో మీరు కానీ పట్టించుకోకపోతే ఇదే ఎన్ఎస్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి రాష్ట్ర అధ్యక్షులుగా మా నాగమధు యాదవ్ గారు, తర్వాత మా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మేమందరం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ మీద, వైసీపీ ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఒకటే తెలుగు ప్రజలందరికీ మేము తెలియజేస్తూ ఉన్నాము, మన రాష్ట్రం బాగుండాలన్నా, మన ప్రజలు బాగుండాలన్నా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలందరూ బాగుండాలన్నా, అందరు చదువుకోవాలన్నా,
సకాలంలో స్కాలర్షిప్లు రావాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మా రాహుల్ గాంధీ గారు మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలిచినా సరే మేము పైన ప్రధానమంత్రిగా నేను అయిన నా మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా మీద నా మొదటి సంతకం అని చెప్పిన మగాడు మా రాహుల్ గాంధీ గారు అని చెప్పి ఈరోజు మేము సవరణంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఏ విధంగా అవసరాలు అన్ని తీర్చవలసిన మీ ఎన్ఎస్ఏ పరంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాల మహానాడు సిద్ధాంతాలను ప్రజలకు తీసుకుని పోయి మానవ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పి మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ గౌరవ అధ్యక్షులు బిల్లా చెన్నయ్య అన్నారు. స్థానిక ఒంగోలు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి దళిత ఉద్యమాల్లో పనిచేస్తూ అనేక మంది దళిత వర్గాల సమస్యలు అదే రాష్ట్ర స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ పై పోరాటాలు చేస్తూ సమస్యల పరిష్కారం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు, నరసయ్య, వెంకట సుబ్బారావు, పాలేటి కోటేశ్వరరావు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. కుర్చీలు ఉన్నాయి, బయట కూర్చోండి. ఆయన అడుగుజాడలో ఇవాళ చాలా మంది దళిత నాయకులు తయారయ్యారు. సమస్యల మీద మాట్లాడుతున్నారు. కారంచేడు ఇష్యూ జరిగినప్పుడు చెప్పండి. కారంచేడు ఇష్యూ జరిగినప్పుడు దళిత నాయకుడు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మేము ఎక్కువగా టైం మీతో ఎరోప్లేన్ టైంలో ఉంది. మాకు 3 days కనుక నేషనల్ కమిటీ మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య గారు ఆధ్వర్యంలో, జి చెన్నయ్య గారు అంటే పియూరావు గారు మాలమహానాడు కమిటీ రిజిస్టర్డ్ మాది. ఈ కమిటీ తరఫున మా జిల్లాలో ఈ జిల్లాలో చర్యలు పనిచేయట్లేదనే ఆలోచనతోటి నేషనల్ కమిటీ వాళ్ళు ఒక డిస్కషన్లో సందర్భంలో గౌరవ అధ్యక్షుడిగా చెన్నయ్య గారు ఉంటే బాగుంటుంది నిర్ణయం తీసుకొని ఆదేశించుకుంటుంది. ఈ చెన్నయ్య గారికి, మాలమహానాడు కార్యకర్తలకి, మాలమహానాడు నాయకులందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏబీసీ వర్గీకరణ వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమంలో ఆ వర్గీకరణని అడ్డుకోవడానికి తీవ్ర నాయకత్వంలో మాలమహానాడు ఏర్పడిన తర్వాత భారీ ఎత్తున ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన దాంట్లో కార్యక్రమంలో ప్రధాన పాత్ర దళిత నాయకులందరూ ఉండటం జరిగినది. దాంట్లో ప్రధానంగా మేమందరం ఈ జిల్లాలో ఉండే మాల సోదరులు, దళిత సంఘాలందరూ కలిసి మున్సిపల్ హై స్కూల్లో భారీ ఎత్తున కార్యక్రమం జరిగింది. అప్పటి నుంచి ఆ రోజు జరిగిన కానీ 96 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గుర్రాలతో ఎక్కించి మన జిల్లాలో ఇద్దరు కారంచేడు మండలంలో ఇద్దరు చనిపోతే ఆ భాగంలోనే మాకు దెబ్బతేలి మేము ఇక్కడ హైదరాబాద్ హాస్పిటల్, ఒంగోలు హాస్పిటల్లో ఉండడం జరిగింది. మేము అప్పటి నుంచి మాలమహానాడు దళిత సంఘాలు అన్నీ కలుపుకొని దళిత ప్రజలకు ఇదే క్యాస్ట్ దళిత ప్రజలకు ఎక్కడైతే వారికి అన్యాయం జరుగుతుందో వాళ్ళ పక్షాన్ని మాట్లాడి అధికార దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడంలో నేను ఉంటున్నాను.
ఈ జిల్లాలో ప్రత్యేకించి నేను ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిషన్ నేను చేసినాను. అది నా అదృష్టం. అధికారులు నా మీద నమ్మి పెట్టినందుకు నేను చాలా గౌరవపడుతున్నాను. అదేవిధంగా ఆ ఆలోచనతోటి పాలమాడ తరఫున జాతీయ అధ్యక్షులు గారు గౌరవ అధ్యక్షులుగా అడగటం జరిగినది. ఇక్కడి నుంచి మాల సోదరులకు అన్యాయం జరిగిన, దళిత ప్రజలకు అన్యాయం జరిగిన, ఎనీ క్యాస్ట్ ఎవరికి దళిత పేదలకు అన్యాయం జరిగిన దాంట్లో ఎవరైనా వచ్చి మాకు అన్యాయం జరిగింది అని చెప్తే మేము ముందుకు వచ్చి మా జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకొని మండల కమిటీలు, తర్వాత గ్రామ కమిటీలు, కమిటీలు కూడా ఏర్పాటు చేసి మొత్తం భారీ ఎత్తున ఈ జిల్లాలో మానవాహన తరఫున ప్రోగ్రాం జరగడానికి జాతీయ అధ్యక్షులు ఆదేశాల మేరకు మా జిల్లాలో పెట్టడానికి మేము సంతృప్తిగా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఉండే ఈ రాష్ట్రంలో సమస్యలు దళిత భూమి సమస్యలు చాలా విపరీతంగా మిగిలిపోయి ఉన్నాయి. ఆ సమస్యల మీద, హౌసింగ్ మీద, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసెస్లో కేసులు చాలా పాలసీ చేసిన కేసులు కూడా మరలా కోర్టుకి వేసి కోర్టు ద్వారా మేము దాన్ని అన్యాయం లేకుండా దళితులకి న్యాయం జరిగే విధంగా కోర్టు ద్వారా మేము వాటిని పాలసీ చేసిన కేసులు కోర్టు మొత్తానికి వేసి దీని మీద ఒక హైకోర్టులో కూడా మేము పిల్లేయడానికి కూడా మేము వెనకడానికి లేదు. ఈ మాలమాడ తరఫున కూడా లాయర్లు, అడ్వకేట్స్, వాళ్ళ యూనియన్ కూడా మాకు సంప్రదింపులు జరుగుతూ ఉన్నారు. ఈ అట్రాసిటీస్ కేసెస్లో జెన్యున్గా ఎవరైతే నష్టపోతారో, ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళకి అండదండలుగా మేము ఉంటామని చెప్పని ఖచ్చితంగా చెప్తున్నాం. గత పరిస్థితి కూడా అదే చేసాం మేము. అంతేకాదు ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసుల్లో దళితుల మీద మానభంగం చేస్తే 376 సెక్షన్ ఉంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది ఉండింది ఎస్సీ ఎస్టీ యాక్ట్లో. అది సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ అమలు చేసిన ఈ దాంట్లో ఇటీవల బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళకి డబ్బులు ఇస్తే సరిపోతుంది, వీళ్ళకి ఉద్యోగాలు అవసరం లేదని చెప్పని ఒక మెమో ద్వారా దాదాపు మన జిల్లాలో అయితే 8 మంది 9 మంది దాకా దాదాపు రేప్ చేసిన కేసుల్లో ఉద్యోగాలు లేకుండా ఆగిపోయింది. వీటిలో మేము గవర్నమెంట్ తోటి పోరాటం చేసి ఇప్పుడున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి గారితో మేము కలిసి ఇలాంటి ఇష్యూస్లో అంటే సమాజంలో పెళ్లి కానీ మైనర్ బాలికల్ని రేప్ చేసిన కేసుల్లో అవమానంతో వాళ్ళు ఏదైనా చేసుకుంటారని చెప్పని ఆ యాక్ట్ ఏం చెప్తుందంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఏమని చెప్తుంది. దాన్ని బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఆ ఎంప్లాయ్మెంట్ ఆపింది. దాన్ని కూడా మేము గవర్నమెంట్కి మా జాతీయ అధ్యక్షుల ద్వారా మేము దీన్ని ఏ విధంగా ఛేదించాలనేది కూడా లీగల్గా మేము ప్రొసీడ్ అవుతామని చెప్పిన సందర్భంగా చెప్పుకుంటున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఉండే కార్యక్రమాల్లో ఇక్కడి నుంచి ఎవరెవరు వస్తూ ఉంటారు, పోతుంటారు, కానీ మా హిస్టరీ ఏంటో, మేమేంటో, ఎందుకు మాలమన్నాడు గౌరవ అధ్యక్షుడు ఇచ్చారని చెప్పంటే నేను 2 మాటలు చెప్పి నేను జవహర్లాల్ కాలేజీలో చదివాను. జవహర్లాల్ కాలేజీలో అయిపోయిన తర్వాత మేము మాలమోహన్ యాక్టివ్లో ఉన్నాము. మాలమోహన్ యాక్టివ్లో ఈ జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాము, స్టేట్ సెక్రటరీ పనిచేశాము. తర్వాత ఈ జిల్లాలో ఏ విధంగా సరే ఎక్కడైనా సరే అన్యాయం జరిగిన చోటకల్లా మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము ఎవరిని సందాలు అడగకుండా మేము వెళ్ళి వాళ్ళ సమస్యల మీద పోరాడిన సంఘటనలు చాలా ఉపయోగం. ఆ సందర్భంగా ఈ జిల్లా పరిస్థితి బాగలేదు, ఈ జిల్లాలో ఇంకో రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంది, దీన్ని కట్టడి చేయాలని ఆలోచనతోటి ఒక మేధావర్గము ఈ విధంగా చేసిందని చెప్పని మీ ముందు మీరందరికీ చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మనం ఎంతకాలం బతుకుతామో తెలియదు, ఎంతకాలం ఉంటామో తెలియదు, ఏ విధంగా ఉన్నారు, ఎంతవరకు చేశాడు, ఎంత నిజాయితీ చేశాడు, ఇది కొంతకాలమైన కొంత మేరకైనా నిజాయితీ చేసేలేదనేది రావాలి తప్ప ఏదో పెద్ద పదవి అని చెప్పి పదవిని అడ్డం పెట్టుకొని రకరకాలుగా
రకరకాలుగా వ్యవహారం చేయడం చెందడం అనేది కరెక్ట్ కాదు. మేము అనేది కూడా అయినా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు దాన్ని అనుకూలంగా అధికారులతోటి దాన్ని మాట్లాడి పరిష్కారం చేయాలి తప్ప పేద ప్రజలకి ఆ గొడవలు ఆ పరిస్థితులు అనేది మంచి పద్ధతి కాదు అనేది కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఎప్పుడైనా సమాజంలో అందరు కలిసి ఉండాలి, అన్ని కులాలు కలిసి ఉండాలి, అందరితో కలిసి ఉండాలి. ఒక కులం తక్కువ కులం ఎక్కువ అనేది కాదు, అందరు పేదవాళ్ళు ఉన్నారు. ఏదైనా అన్యాయం జరిగితే ఇది కాదు ఇది అని నేను నిజాయితీగా పరిష్కారం చేసుకోవాలని చెప్పని ఆలోచనతోటి ఈ మానమోహన్ మేము జాతీయ స్థాయిలో ఒంగోలు కూడా ఈ రాష్ట్రంలో కొన్ని ఇష్యూస్లో మేము ఎక్కువగా విజయవాడలో కూడా ఆఫీస్ తీసుకోబోతున్నాం, ఒంగోలు కూడా ఆఫీస్ పెట్టి దీనికి గ్రామ కమిటీలు స్టాండర్డ్గా ఒక సైనికంలాగా వాళ్ళకి కమిటీలు వేసేసి నేను ఏర్పాటు చేయడానికి కూడా నేను చక్కగా మీ మీడియా మిత్రులకి అందరికీ ఏ టైంలో మీకు అందుబాటులో కావాలని నేను వస్తాను. ఎందుకంటే కొన్నిసారి నాకు గుర్తు మా ఊరోళ్ళు 7 చనిపోయిన సందర్భంలో మేము మీడియా మిత్రులే దీన్ని డిబేట్లోకి పెట్టేసి ఎక్స్పోజ్ చేసి ఒక్కొక్కరికి 10 lakhs ఇప్పించిన ఘనత మీ మీడియాకు రాజకీయ నాయకులకు ఇది వర్తిస్తుంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీస్ ఇవాళ అందరూ దళితులు, అది ఏ క్యాస్ట్ అయినా అందరూ దళితులు చనిపోయిన దానికి మీడియా మిత్రులు దీన్ని ఎక్స్పోజ్ చేసిన దానివల్ల అది గవర్నమెంట్ చెల్లించి గవర్నమెంట్ ఆలోచించి 10 లక్షల దాకా ఇచ్చింది. అదేవిధంగా మీ మీడియా మిత్రులు పేదలకు అన్యాయం జరిగినప్పుడు కాస్త కొంచెం మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి మేము చెప్పే నిజమా అబద్ధమా నిజాయితీ ఉందా లేదని ఒకసారి ఆలోచించి మీరు వీళ్ళు మాకు ఎంకరేజ్ చేయవలసిందిగా మాకు సహకరించవలసిందిగా నేను కోరుతున్నాను. మీకేమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి నేను చెప్తాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ మెంబర్గా మరియు ఎస్సీ అభివృద్ధి కమిటీ మెంబర్గా సంతోష్ శాసనసభ టీ చంద్రబాబును ముఖ్యమంత్రి నియమించడం పట్ల పలువురు ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. షార్ట్ నోటీస్లో ఆ ఆహ్వానాన్ని చేసిన పోలీసు జిల్లా మీడియా సోదరులు, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, స్పీకర్ కళ్యాణ్ సీతారాం గారికి, విలేజ్ కమిటీలో అలాగే ఎస్సీ వెల్ఫేర్ సభా కమిటీలో ధన్యవాదాలు. ఇప్పటికే ఎస్ఐఎన్ కమిటీలో తొందరగా వచ్చి నాకు పదే మంచి అవకాశాలు కల్పిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు మా నియోజకవర్గం నాయకులందరి తరఫున నా తరఫున ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఇచ్చిన ప్రతి బాధ్యతను సజీవంగా నెరవేరుస్తామని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు
వార్తల సమాప్తం. నమస్కారం.